ఆఫీస్ లెఫ్ట్ తిరిగితే మనం పాలెంకి వస్తుంది రోడ్డు. ఏబిఎం పాలెం చర్చ్ ఉంటుంది, ఆడ రైట్ సైడ్ ఒక చర్చ్ ఉంటుంది. ముందుకు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవరైనా హౌస్ కి డబ్బులు టాప్ కనెక్షన్ కావాలంటే ఇస్తారా? మీరు డబ్బులు కడితే వాళ్ళు టాప్ కట్టించుకోండి. వీళ్ళ పేరు కాటిపోకు అంటున్నా. మళ్ళా నలుగురు ఉండే నా కాడ ఏ నెంబర్ నుంచి పెట్టినా నా కాడ ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని ఒకసారి అవసరమైతే సర్వే వాళ్ళది కూడా తీసేసుకుని దాన్ని కొంచెం క్లియర్ చేసి గ్రామ కంఠానికి సంబంధించి బంధువుల దొడ్డికి సంబంధించిన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయండి. మనకు అంతవరకే కదా మనది, మన స్థలము మీ అండర్ యువర్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటువంటి స్థలాన్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి అతను కోరుతున్నాడు. అతను నేను చెప్పి అర్థమైంది కదా చెప్పండి. అంతే, అతను మాట్లాడేది ఇంకేం వేరే మాట్లాడడం లేదు అతను. రైట్ సార్, మీ దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర పంపిస్తాను నేను. కూర్చోకుండా డబ్బులు ఇస్తాను. కూర్చోకుండా నియామతుల్లా నిన్న కలెక్టర్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు చూడు. ఆ అబ్బాయి నా గ్రీవెన్స్కి వచ్చాడు. సో ఆ అబ్బాయి చెప్పేటువంటిది బంధువులతోటి స్థలాన్ని ఎవరు ఆక్రమించారని చెప్తున్నాడు. వాడు ఒకసారి కలుస్తాడు నీకు. దాని మీద గట్టిగా దానికి లేట్ లేకుండా దాని మీద యాక్షన్ తీసుకొని చేయండి. దాన్ని వాట్ ఎవర్ ఇతలూరు బందలదొడ్డి బజార్లో బోర్ అనేది వేయమని చెప్పి చాలా రోజులైంది మీకు. అది ఇంతవరకు వేయలే. ఆ రోజు మరుసటి రోజు ఏముందా, మంచి మనిషితో మీరు టెంకాయ కొట్టండి, అవే నీళ్ళు అయిపోతాయి. ఏం ఇబ్బంది లేదు బాబా, మంచి మనసుతో చేసే ప్రతి పని నీళ్ళు వస్తాయి. దాన్ని చూసి దాన్ని, ఎందుకంటే నా దగ్గరికి వచ్చారు, మార్నింగ్ వచ్చారు. సార్ ఆడ కుంభం దాంట్లో మనకి ఏంటంటే మీరు దాని సమస్య పరిష్కారం చేసేయండి, వాళ్ళు మళ్ళీ నా దగ్గర రాకుండా.